యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్న కార్యక్రమం రసాభాసగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగంలో భాగంగా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతోనే సందీప్ రెడ్డి జడ్పీ చైర్మన్ అయ్యారని కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సందీప్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ పైన ఎదురు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగు చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాలని సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు సందీప్ రెడ్డిని స్టేజ్ పై నుంచి పంపించి ఆందోళనకారులను చెదరగొట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే కార్యక్రమం రసాభాసగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగంలో భాగంగా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతోనే సందీప్ రెడ్డి జడ్పీ చైర్మన్ అయ్యారని కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సందీప్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్టేజ్ పైన ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలుగ చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పాలని సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు సందీప్ రెడ్డిని స్టేజ్ పై నుంచి పంపించి ఆందోళనకారులను చెదరగొట్టారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమంలో ఇంతటి రసాభాస ఎందుకు చోటు చేసుకుంది? కేవలం కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కారణంగానే, లేకపోతే ముందు నుంచి ఇది ఒక వ్యూహం ప్రకారం జరిగింది అనుకోవచ్చా? అర్చన, యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే గూడూరు వద్ద ఒక ఏర్పాటు చేసినటువంటి సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ముందుగా ఎలిమినేటి సందీప్ రెడ్డి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో రైతు బంధు అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే రైతు బంధు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం లేదని కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఎకరానికి 7,500 రూపాయలు చెల్లిస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తున్నారని కూడా ఆయన రైతు బంధు విషయంలో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ పై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ గా మాట్లాడుతూ సందీప్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఎలిమినేటి మాధవరెడ్డి, అంటే మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కొడుకు అన్న ఒకే ఒక్క కారణంగా సందీప్ రెడ్డి నాయకుడిగా ఎదిగారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ అయ్యారు. లేని పక్షంలో కానీ వార్డు మెంబర్ కూడా పనికిరాడంటూ కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పక్కనే కూర్చున్నటువంటి సందీప్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో మంత్రి కోమటిరెడ్డికి అదేవిధంగా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్మన్ అనుచరులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా వాళ్ళు కూడా స్పందించారు. కోమటిరెడ్డి గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నేతలు ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా ప్రశ్నించడం జరిగింది. రైతు బంధు పథకం సంబంధించి బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదంటూ కూడా వారు కూడా వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చెదరగొట్టడంతో కూడా అక్కడ పరిస్థితి అయితే కొంత సద్దుమణిగిందని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సందీప్ రెడ్డి, కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఆయన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా తనకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అర్చన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్.